18,000 మందికి పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. దేశంలోనే ఇది తిరుగులేని సంక్షేమ పథకము. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. అలాగే పింఛన్లను కూడా ఒకేసారి 1,000 రూపాయల నుంచి 4,000 ఇవ్వడం అయింది. మొదటిసారి 7,000 అంటే పాతలు కూడా కలిపి ఇవ్వాలి. మన ప్రభుత్వం వచ్చిన ఒక వారంలోనే ఇక్కడనే మన బయటపేటలో ఇక్కడ పుణ్యబాయి దగ్గర ఒక మినరల్ ప్లాంట్ మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అది నిజంగా మేము అందరం బయటపేట 1వ వార్డు 2వ వార్డు బేతంచర్ల బయటపేట జెండాపేట తరపు నుంచి మీకు ప్రత్యేకంగా కొంటున్నాము. అలాంటిది ఇప్పుడు మనకు ఉచితంగా మినరల్ వాటర్ రాబోతున్నాయి. అలాగే ఇంకోటి ఇక్కడ ప్రధానంగా మనకు వచ్చేసి పింఛన్లు సార్. చాలామందికి వితంతువులు పింఛన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. హాస్పిటల్కి పోయి సదరం క్యాంప్ పోలేరనా రాలేరనా వాళ్ళ పరిస్థితి ఏమో కొంచెం మనం ఆలోచించనా. బెడ్ అయిన వాళ్ళకు ఒక 15,000 వస్తుందని చెప్పి మన చంద్రబాబు గారు హామీ ఇచ్చినారు. అది సమస్య మాత్రం డాక్టర్స్ మాత్రం ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడ పోలేరనా. ఆ సమస్య ఖచ్చితంగా తీర్చాలన్నా. తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ మా డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా 2 పథకాలు ఉన్నాయి. పీకేసీసీ అప్లికేషన్స్. పీకేసీసీ అంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అమ్ముకోవడం లేకపోతే వాళ్ళు ఇంటాస్తంగా చేస్తున్నారు. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టక 7 కోట్ల చిల్లర కరెంటు బిల్లు మనం చెప్పాలని చెప్తాను. మన మాజీ మినిస్టర్ గారు ఆర్థిక మినిస్టర్ ఉండి కూడా 7 కోట్ల చిల్లర పంచాయతీ కోట్లు అప్పు పెట్టాడంటే ఎంత మంచివాడనో మీరే తెలుసుకోండి. ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్తుంటాడు. ఆయన అవసరం కోసం రోడ్డు వేయించాడు. అది ఆయన అభివృద్ధి అనేది. ఇంట్లో నీళ్లు కరెంటు క్లీనింగ్ ఉన్నది తప్ప మనం ఎక్కడైనా బతకగలం. అవి లేనప్పుడు ఎక్కడ ఉంటాం? నీళ్లు లేవు. ఆయన ఈ ఊర్లో ఎంత బాధపడుతున్నా కూడా బోర్లు పైన కూడా తీసేసినారు. నేను మోటార్ ఇస్తాను, నా స్వయం నా కొత్త మోటార్ ఉంది ఇస్తారంటే బియ్యం అంటే బియ్యకున్నారు. ఎందుకు అక్కడ అడుగుతారు, స్టోర్ కార్డు అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. తప్ప నేను ఏ విధంగా మాకు అవి కావాలి ఇవ్వాలని అడిగే ప్రసక్తి లేదు. మేము మా ప్రజల తరపున నేను కూడా మిమ్మల్ని ఒక ధన్యవాదాలు అడుగుతున్నాను. అర్జెంటుగా నిర్ణయం తీసుకొని వాటర్ ఇప్పించా పై అధికారితో మాట్లాడి చేయాలని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నా పెద్ద ఆయనకు, మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. ఎన్నికల్లో భాగంగా కొన్ని గ్రామాలకి పెద్ద చెప్పాడు, నీళ్లు ఇబ్బంది ఉన్న గ్రామాల్లో మంచినీరు సౌకర్యం సొంత నిధులతో బోర్ వేపించా అని చెప్పాడు. ఈ రోజు చిత్రమ్మ టౌన్ లో తిరిగి ఎక్కడైతే బోర్లు ఇస్తారో అవన్నీ హామీలు ఇచ్చి ఈ రోజు నెరవేర్చినారు. కాబట్టి పెద్ద ఆయన కుటుంబం, మనం ఎక్కడైనా ప్రజలు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం రాజకీయంలో నీతికి నిజాయితీకి నిదర్శనం పెద్ద ఆయన. స్వార్థం లేని సామ్రాట్ పెద్ద ఆయన. రాజకీయం అంటే ధనం కాదు, రాజకీయం అంటే జనం అని నిరూపించగలిగినటువంటి మన పెద్ద ఆయన. ఈరోజు ఇలాంటి కుటుంబాన్ని మనం ఇంకొక 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా భుజాల పైన వేసుకొని మన పెద్ద ఆయనని గెలిపించుకొని ఇంకొక 10 సార్లు గెలిపించుకొని ప్రజా సమస్యలన్నీ పరిష్కారానికి ఈ బేతంచెర్ల మరింత అభివృద్ధి కావడానికి ఈ పెద్ద కుటుంబం తోడ్పడుతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి కూడా పెద్ద పరిష్కరించే దిశగా పయనిస్తున్నాడు. మీరు చూసే ఉంటారు, గెలిచినాక 10 రోజులకి బేతంచెర్లకు నీళ్ళ సమస్య ఉందంటే ఊరకెళ్ళి వెళ్ళి పరిశీలించి ఏం సమస్య ఉంది ప్రభుత్వానికి ఇక్కడ నుంచి సిఫార్సు పంపించడం జరుగుతుంది. ఇంత ఖర్చు అవుతా అని చెప్పేసి. కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్న పెద్ద కాడికి వచ్చి మీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇప్పుడు మన పెద్ద గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు సూర్యప్రకాష్ రెడ్డి గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రకటించాలని కోరుతున్నాం. మన ప్రసాద్ అని మీ కొత్త కమిషనర్ ఈరోజు వచ్చాడు. కమిషనర్ దీనివల్ల తప్పకుండా మంచి కార్యక్రమం చేస్తే మీకు సబ్జెక్ట్ మన ప్రభుత్వము మంచి ప్రభుత్వం అనేది ఈరోజు ఇంటింటి కార్యక్రమం ద్వారా జరుగుతుంది. మరి దీని ద్వారా వచ్చేసి మనకి మెగా డిఎస్సిను మరియు ప్రతినిధి కాలేజ్ కార్యక్రమం చేపట్టారు. ఇంతవరకు 120 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టాలి.
ఖర్చు పెడితే తప్పకుండా ప్రతి ఇంటికి కొలాచే సమయం దగ్గర వచ్చింది. కానీ ఇందులో దాదాపు ఈ స్కీమ్ కంప్లీట్ కావాలంటే దాదాపు 5,000 టన్నుల పైపులు కావాలి. మోహన్ ఆర్థిక మంత్రి నుండి నామకు వస్తే ట్యాంక్ కట్టాడు, కానీ లోపల మొత్తం పైపులు వేయలేదు. ఆ పైపులు వేసి అంటే దాదాపు ఇంకా 300 కోట్లు ఖర్చు పెట్టాలి. 5,000 టన్నుల పైపులు కావాలి. నేను పోయి ఇన్స్పెక్ట్ చేశాను, అడిగితే సార్ ఈ పరిస్థితిలో ఉంది, ఇంకా 300 కోట్లు ఖర్చు పెట్టాలి, 5,000 టన్నుల పైపు కావాలి చెప్తే నేను ఇమ్మీడియట్ మాట్లాడి అరేంజ్ చేశాను. తప్పకుండా జనవరి 1st వీక్లో ప్రతి ఇంటికి కొలేస్తుంది. అది మా తెలుగుదేశం పార్టీ చెప్పింది కాబట్టి కొత్త సంవత్సరంలో మీ ఇంటి ప్రతి ఇంటికి కొలే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ ప్రజల కోసం. ఏమకు సరే బంధువులు ఇప్పుడు